కొరమైన చేపల పులుసు చూద్దామా? చూడండి, మనం ఫస్ట్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నామంటే త్వరగా చేసేసుకోవచ్చు. టమాటాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ తీసి పెట్టేసుకున్నాను ముందు. ఆయిల్ కూడా వేడి చేసేసుకుంటున్నానండి. పొయ్యి మీద పెట్టేటప్పుడు మనం ఆయిల్ వేసి పెట్టుకోవాలి అని మా అమ్మమ్మ చెప్తుంటారండి. ఇది ఎంతవరకు నిజమనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. కాగిన వేడి నూనెలో ఆవాలు, మెంతులు వేసుకుంటున్నాను. వీటి తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే, అది ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నామంటే చిటపటలాడుతూ భలే ఉంటుంది కదా! ఈ సౌండ్ మీకు ఎవరికైనా నచ్చుతుందా? నాకు చాలా బాగా నచ్చుతుందండి. ఎంజాయ్డ్ అంటే నాకు మంచి ఫీలింగ్ వస్తుంటుంది. ఇలా వేసినప్పుడు ఏంటంటే, మనం చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు వేస్తుంటాం కదా! అలా అనిపిస్తుంది నాకైతే. ఇంతలోపల మనం ఆనియన్స్ వేసేసుకొని కొంచెం బాగా వేపుకున్నామంటే బావుంటుంది. మనము చేపలెక్కువున్నాయి, ఒక 2, 3 రోజులు కూర ఉండాలి అనుకుంటే ఆనియన్స్‌ని స్కిప్ చేసుకున్నామంటే 2 రోజులుగా అయినా, 3 రోజులైనా గానీ చేపల కూర పాడవదండి. ఎందుకంటే ఆనియన్స్ వేయడం వల్ల 1 ఆర్ 2 డేస్ తినొచ్చు ఆనియన్స్ వేస్తే. 1 ఆర్ 2 డేస్ మాత్రమే అనుకుంటే ఆనియన్స్ వేసుకుంటే బావుంటుంది. ఎక్కువ రోజులు ఉంచుకోవాలి అనుకుంటే అంటే ఒక 4 డేస్ వరకు ఉంటుందండి ఆనియన్స్ లేకుండా చేసుకుంటే. మనం ఓన్లీ టమాటాలు వరకే వేసుకొని చేసుకోవచ్చు. టమాటాలు కూడా కొంచెం వేగిన తర్వాత మనం కారం, పసుపు, సాల్ట్, అంటే నేను ఎక్కువ రా సాల్టే వేస్తాను. ఇవాళ కొంచెమే ఉందని చెప్పేసి సాల్ట్ కూడా మిక్స్ చేస్తున్నాను దాంతో పాటి. మామూలుగా అయితే రా సాల్ట్ అంటే కల్లుప్పు మాత్రమే వేస్తానండి నేను. కూరలన్నిట్లో కూడా కల్లుప్పునే వాడతాను ఎక్కువగాను. ఇది కొంచెం వేయించుకోవాలండి. మామూలుగా అయితే నేను కొన్ని సార్లు పులుసు పోసిన తర్వాత కారం వేస్తాను. ఎందుకంటే ఆయిల్ మనకి బాగా తేలుతుంది. నూనెలో కారంని వేయించితే మనకి కూరలో మిక్స్ అయిపోతుందండి. మనం పులుసులో వేసిన కారం ఏంటంటే ఆయిల్‌లో మిక్స్ అవ్వదు. ఆయిల్ బాగా తేలుతూ ఉంటుంది. మనకి చేపల పులుసుకి ఆయిల్ తేలుతుంటే బావుంటుంది కదా! నేనంత లోపల మనకి మామిడి ముక్కలు వేసేసుకొని పులుసు కూడా పోసేసుకున్నానండి. ఈ పులుసుని బాగా ఉడికించుకొని తర్వాత చాప ముక్కలు వేసుకుంటాను నేను. మనకి పులుసు చిక్కగా కావాలంటే ఈ టైంలో ఏందంటే ఎక్కువ సేపు ఉంచుకున్నామంటే మనకి పులుసు చిక్కబడుతుంది. నేను అంత లోపల ఆవాలు, మెంతులు పొడి దంచి పెట్టుకుంటున్నానండి. ఆవాలు, మెంతులు పొడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. మనకు అంత లోపల పులుసు కూడా మరిగిపోతుంది కదా! పులుసు మరిగిపోయిన తర్వాత మనం చాప ముక్కల్ని ఎత్తి వేసుకోవడానికి బావుంటుంది. మనకి ఎక్కువ పులుసు కావాలంటే అప్పుడే వేసేసుకోవచ్చు త్వరగానేను. మనకి పులుసు అనేది చిక్కబడాలి అనుకుంటే చేప ముక్కల్ని కొంచెం పులుసు ఉడకాలండి. అంటే మనం వేసిన వాటర్ కంటెంట్ తగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం చేపల ముక్కలు వేసుకుంటే మనకి చిక్కగా ఉంటుంది సూపు. పలచగా ఉండాలంటే వెంటనే గూడా వేసుకోవచ్చు, ఇబ్బందేముండదు. దీంట్లో ఉడికించే విధానం గూడా ఉంటుందండి. మనం మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే ఆహ్, ఎక్కువ సేపు ఉడుకుతాయి. చిక్కగా అయిపోతుంది పులుసు. మనకి పులుసు ఎక్కువ కావాలనుకుంటే మూత పెట్టుకొని ఉడికించుకున్నాము అంటే, మనకి ఎక్కువ పులుసుంటుంది. అంటే మా ఇంట్లో పులుసుని రసంలాగా పోసుకొని తాగుతారండి. అందుకోసమని చెప్తున్నాను. మూత పెట్టుకుంటే ఎక్కువ సూప్ అనేది ఉంటుంది. ముక్క గూడా త్వరగా ఉడుకుతుందండి. ముక్క త్వరగా ఉడికేసిన తర్వాత మనం ముక్క కొంచెం ఉడికిన తర్వాత ఆవు పొడి, మెంతి పొడి వేసుకున్నా బావుంటుంది. లేదా దించే ముందుగా వేసుకున్నా గానీ బావుంటుందండి. ఆవాలు, మెంతి పొడి, పులుసు, చింతపండు వాడిన ప్రతి దాంట్లో మనం మెంతులనేది వాడాలండి. అప్పుడే మనకి డైజెషన్ అనేది బాగా అవుతుంది. అందులో గుప్పెడు కొత్తిమీర వేసుకున్నామంటే మంచి స్మెల్లొస్తుందండి. ఇప్పటికే తెలిసిపోతూ ఉంటుంది. ఈ టైంలో ఏందంటే స్మెల్ అనేది మంచిగా వస్తుందండి. అంటే ఉప్పు చాలకపోయినా గూడా కొంచెం చప్పటి స్మెల్లొస్తుంది. మనం స్మెల్‌ని బట్టే దాంట్లో ఉప్పు ఎంతవరకు ఉందనేది గూడా చెప్పేయొచ్చండి. తర్వాత మనం ముక్కలు చెదిరిపోకుండా ఉండడానికి కొంచెం నిమ్మదబ్బ గాని పిండుకున్నామంటే ముక్కలు అంటే కలిసిపోతాయి గదా! బాగా ఉడికినప్పుడేంటంటే విడివిడిగా వచ్చేస్తుంటాయి. అలా రాకుండా ఉండడానికి ఒక నిమ్మదబ్బ పిండుకున్నామంటే ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలండి. వీటిని పాటిస్తే మనకి చాలా మంచిగా ఉంటుంది. అంటే తెలీదు అసలు చాలా మందికి కూడా. అంటే అదేదో టేస్ట్ కోసం పిండుతారనే అనుకుంటారు కదా! అలా కాదండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు
కావాలి అనుకుంటే మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. ట్రెండింగ్ సురేఖ. ట్రెండింగ్ సురేఖ ఛానల్‌లో ఇలాంటి చిట్కాలు చాలా వస్తాయండి. అంటే నేను విడివిడిగా చెప్పను కదా! మనకి వీడియో చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి చిట్కాలు వస్తూ ఉంటాయి. మీరు చూస్తూ ఉండండి. మీకేదైనా నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి సలహాలు, సూచనలు కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రెండింగ్ సురేఖ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.